పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాదు, అంతకు మించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అన్నాం, ఓకే సీఎం అయినా కనపడలే. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సీఎం అయినా కనపడలే, ఎవరో కనపడలేదు. కేవలం ఎమ్మెల్యే ఒక్క పవన్ కళ్యాణ్ గా మాత్రమే ప్రపంచం అంతా కనపడుతున్నారు. ఆయన గురించి ఒక పిఠాపురం అనే పేరే లేదు, కాకినాడ పక్కన ఉన్న ఊరు అనేవాళ్ళు. ఈ రోజు పిఠాపురం పక్కన ఉంది కాకినాడ. దీనికి మార్పు ఎవరు? ఒక పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అని మీరు అనుకుంటున్నారు, అంతకు మించి ఆయనకి ఏదో పెట్టుకోవడం ఎమ్మెల్యే తప్ప ఆయన ఆల్రెడీ అక్కడ. ఆయనకి ఎమ్మెల్యే సీఎం కూడా తక్కువేండి, పవన్ కళ్యాణ్ గారికి సీఎం కూడా తక్కువ. ఆయన ఉన్న స్థాయికి, ఆయన ఉన్న మనస్తత్వానికి, ఆయన ఉన్న అభిమానులకి ఆయనకి సీఎం కూడా చాలా తక్కువ. అంతకు మించిన పదవులు అవసరమే లేదు ఆయనకి. కాకపోతే కొన్ని పదవులు ఉంటే జరగాలి కాబట్టి ఈ ఫార్మాలిటీ ఎంచుకున్నారు తప్ప, రాజకీయం ఎంచుకున్నారు తప్ప, లేదా ఆయన స్వచ్ఛతంగా చేసే పనులు బోర్డు ఉన్నా చేసేయగలరు. కానీ కొన్ని రాజకీయంతోనే అంటే వీటి వెళ్ళాలి అంటే ఆపేస్తున్నారు. దాన్ని ఆపకుండా ఉండాలంటే మన ఒక పదవి ఉండాలి. ఆ పదవి గురించి తప్ప రాజకీయం చేస్తున్నారు తప్ప, లేదా రాజకీయం చేయాల్సిన అవసరం అయితే పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన్ని మనం ఎమ్మెల్యే అని మేము అనుకోవట్లేదు. మాది వెస్ట్ నియోజకవర్గం, గణబాబు గారు మాకు పక్క. మాకు ఇప్పటికీ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారే మాకు ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ గారే మాకు సీఎం. చంద్రబాబు నాయుడు సీఎం అయినా మాకు పవన్ కళ్యాణ్ గారే సీఎం. మేము సీఎం గారు ఆయన అని చెప్పి మేము పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం. దానికి ఏమైనా మేము సిద్ధం, ఆల్రెడీ మేము భరించాం. ఒకటి పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం గల కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పైన నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారు, సేఫ్ గానే ఉంటారు. కిందన ఒక జనసేన పార్టీకి మాత్రమే పేదరికం ఉంది అంటే, పార్టీలో ఉందంటే ఒక జనసేనలో ఉన్నారు చాలా మధ్య తరగతి పిల్లలు, చిన్న కుర్రోళ్ళు కూడా పచ్చబొట్లు వేయించుకోవడం ఏంటి, పవన్ కళ్యాణ్ అభిమానం చూపిస్తున్నారు. అలాంటి వ్యక్తుల్ని కాపాడుకోవాలంటే ప్రస్తుతానికి జగన్ అనే వాళ్ళు దిగాలి. ఇలాంటి వాళ్ళని కిందకు వచ్చి కాపాడాలి, దిగిపోవాలి, దింపేయాలి. ఈ దింపడానికి పొత్తు ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడానికి కారణం కిందనున్న యువతను చూసి పొత్తు పెట్టుకున్నారు. డబ్బు కోసమో పదవుల కోసమో ఈ రోజు ఓడిపోతే ఇంకో సీఎం అవుతాం ఇవన్నీ కాదు. కేవలం కిందనున్న వాళ్ళకి రక్షణగా ఉండాలంటే ముందు దొంగ వెళ్ళిపోవాలి. దొంగ వెళ్ళిపోతే కుంభస్థలాన్ని ఎలా పగలగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు ఎరేస్తాం అంతే. కుంభస్థలం కొట్టడానికి రెడీగా ఉన్నా. ఇది నేను చెప్పాలనుకున్నాను. జై జనసేన, జై హింద్, జై హింద్. ఫస్ట్ మెట్టు ఈ రోజు ఎక్కామనుకోండి, రెండో మెట్టు రేపు ఎక్కుతాం కదా. ఆ అవకాశం రానున్న కాలంలో వస్తుందండి. ఇప్పుడు జాబ్ లేక ఎంతో మంది నిరుద్యోగ సంస్థ ఎదుర్కొంటున్నారు. అదొకటి మనకు పవన్ కళ్యాణ్ ద్వారాగా మేము ఎదుర్కోవాలని ఆయన ముందుకు రప్పిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే, అందరూ అమాయకులు బలైపోయారు ఆడపిల్లలు. వాళ్ళకి అలాంటి వాళ్ళకి రక్షణ ఇచ్చే కార్యక్రమంకి ముందుకు వస్తారని మన అన్న పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తున్నాము. ఇంక ఏ సమస్య అయినా సరే అన్న ముందు పెడదామని, ఆయనకి ఓటేసి రప్పిద్దామని ఒక తాపత్రయంతో మేము అందరం ముందుకు వచ్చామండి. వీరమహిళలోని అతను కూడా కూటమి అనే ఉద్దేశంతో ముందుకు ఎందుకు వచ్చారంట, మెట్టు ఎగితేనే కదా సీఎం అవడానికి అవకాశం ఉంటది. బలపరచుకోవడానికి ఒక అవకాశం ముందు మనందరం ఇచ్చామనుకోండి, నెక్స్ట్ సీఎం కాదు ప్రధానమంత్రి ఇంకా